ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రవీణ్, ఈ రోజు ముఖ్యంగా చూస్తున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరగనున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా 11 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు 1,40 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయగా ఇంతవరకు కూడా రెండో రోజు వస్తున్నప్పటికీ కూడా ఆలయ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యానికి అని చెప్పవచ్చు. ఎందుకంటే 1,40 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యేటికి కనీసం అక్కడ విద్యుత్ అలంకరణ కూడా చేయలేదు. గుట్ట ప్రధాన ఆలయాలకు ఉన్నటువంటి దారి వెంట కూడా ఎలాంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయలేదు. ముఖ్యంగా ఆ గర్భగుడిలో ఎలాంటి పూల అలంకరణ కూడా చేయకపోవడంతో ఇక్కడికి వచ్చే భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే కటౌట్ ఉన్నాయో కటౌట్స్ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద పెద్ద కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కటౌట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల నిర్వహణ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాదాద్రికి కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించిన తర్వాత తొలిసారిగా స్వయంభూ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు నిమ్మక నీరెత్తుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అలంకరణతో పాటు విద్యుత్ అలంకరణ కూడా చేయకపోతే గుట్ట కింది భాగం నుంచి పై భాగం వరకు కూడా 48 లక్షల రూపాయల టెండర్ కూడా నమోదైనప్పటికీ కూడా ఇంతవరకు గుట్ట కింది భాగం నుంచి పై భాగం కూడా విద్యుత్ అలంకరణ కూడా పూర్తి కాలేదు. దాదాపు ప్రతిష్టాత్మకంగా తెలంగాణలోనే రెండోదిగా పేరుగానటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎలా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు తీవ్రంగా ఆక్షేపణ వెలుస్తున్నారు. ఇప్పటికైనా మరొక 9 రోజులు మిగిలిన యొక్క బ్రహ్మోత్సవాలకు ఇప్పటికైనా అధికారులు వెంటనే ఏర్పాట్లు అన్నిటి చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలను భక్తులు కోరుకుంటున్నారు. 2 రోజులు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి కార్యక్రమాలు చేయకపోతే మిగతా 9 రోజులకైనా ఈ యొక్క ఏర్పాట్లలో అధికారులు తలమునకలై విద్యుత్ అలంకరణలో గర్భగుడిలో కూడా అన్ని ఏర్పాట్లు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్, ఆలస్యం చేస్తున్నారు. దాదాపుగా కూడా 1,50 లక్షల ఫండ్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటారు? అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తుంటారు. ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు విధిలో భాగంగానే నిధులు కూడా విడుదల చేస్తుంది. అయితే 2 రోజులు గడిచినప్పటికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రధాన రహదారుల గుండా లైటింగ్ తో పాటు అదే విధంగా కటౌట్లను ఏర్పాటు చేస్తారు. వివిధ బ్రహ్మోత్సవాలకు స్వాగత ధోరణ పలికే కటౌట్లు కూడా ఎక్కడ కూడా పూర్తి కాలేదు. 2 రోజులు గడిపినాయి. ఇప్పటికే ఇంకా మిగతా 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మిగతా 9 రోజులకైనా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇటు ఈవో గీతారెడ్డి కూడా కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నప్పుడు కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహణలో లోపం ఉందని చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా అధికారుల నిర్లక్ష్యం కనబడతా ఉంది. సో ఎటకేలకి మరో 9 రోజులు 9 రోజులున్న నేపథ్యంలో కూడా అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక